నాగమణి. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది పాము తలపై ప్రకాశించే ఒక అద్భుతమైన రత్నం. చాలా సినిమాలలో, కథలలో మనం చూసిందే. ఆ నాగమణి ఉంటే అపార సంపద వస్తుందని, శక్తి లభిస్తుంది అని అంటారు. కానీ అసలు నిజంగా నాగమణి ఉందా? లేక ఇది కేవలం కథయేనా? ఈ మిస్టరీని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం కొన్ని నాగుల తలపై ఒక ప్రత్యేకమైన మణిని కలిగి ఉంటాయి అని చెప్తూ ఉండేవారు. ఆ మణి వెలుతురు ఇస్తుంది అని, రాత్రిపూట ప్రకాశిస్తుంది అని కూడా వాళ్ళ నమ్మకం. అలాగే ఆ నాగమణిని పొందడానికి ప్రయత్నిస్తే ఆ నాగుపాము చాలా కోపంతో దాడి చేస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇలాంటి కథలు చాలానే ఉన్నాయి. కానీ అసలు నిజమేంటి? శాస్త్రపరంగా చూస్తే ప్రస్తుతం ప్రపంచంలో ఏ పాముకి తలపై రత్నము లేనే లేదు. అలా ఉండే నిర్మాణం కూడా లేదు. జీవశాస్త్రం ప్రకారం పాముల శరీరంలో అలాంటి క్రిస్టల్స్ లేదా జమ్స్ ఏర్పడే అవకాశమే లేదు అని చెప్తున్నారు. అయితే మరి ఈ నాగమణి కథలు ఎందుకొచ్చాయి? కొంతమంది నమ్మకం ప్రకారం కొన్ని పాముల కళ్ళు రాత్రిలో వెలుగుతూ ఉంటాయి. అది చూసి పాతకాలంలో ప్రజలు మణి ఉంది అని భావించి ఉండవచ్చు అని అంటారు. కొంతమంది ఏం చెప్తున్నారు అని అంటే ఇది సంపద, శక్తి మరియు రహస్య జ్ఞానంకి ప్రతీకగా చెప్పిన కథ అని కూడా కొంతమంది చెప్తున్నారు. అందుకే నాగమణి ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. ఇది నిజంగా ఉన్న రత్నమా? లేక మన ఊహలో పుట్టిన కథనా? ఇదే మన నాగమణి రహస్యం.